అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ సమయం కానీ విషయంలో మాట్లాడు. ప్రకాశం జిల్లా సంఘం నాయకులకు అన్న చెన్నయ్యకు, వెంగళరావులకు, కళ్యాణకు రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఏ మత స్వేచ్ఛకైనా పోవడానికి అది ముస్లిం మతమా, ఆర్టికల్ 25 ప్రకారం ఆ మత స్వేచ్ఛ ఎవరికైనా ఉన్నాం. ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు ఆ పాయింట్ అనేది రాజకీయం చేసే బాధ్యత నువ్వు ఎందుకు పైన వేసుకోలేవు, నువ్వు ఎందుకు వాళ్ళు తొత్తులేవు కనుక మీరు ఉద్యమం మొదలుపెట్టి మోడీ కాలంలో ఏస్తున్నామనే దాని ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మన మధ్యలో ఉండబడినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు బ్రహ్మణ గారికి మాట్లాడవలసిందిగా కోరడం కోసం నేను ముందుగా 2 మాటలు మాట్లాడాను. ప్రకాశం జిల్లా గడ్డబెట్టడంలో మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ మూలాలను కూడా మమ్మల్ని ఎక్కడికి ఆ గుడి దగ్గరికి రాణిస్తుంది. ఈరోజు ఈ పరిస్థితి మాకు ఉండేది కాదు. మేము కృష్ణానికి అలవాటు మానవ మధ్య మాదిరి వచ్చి గొడవ తెచ్చి వాళ్ళ దగ్గర మేము ఒప్పింది ఇవాళ మన అసలు మన జీవితాలు నాశనం చేసే పరిస్థితి మొదలుపెట్టావు. నువ్వు ఎందుకు ఈ రోజు కూడా దాని వేళకి గుళ్ళో పూజారులు కూడా మొదలు ఉన్నారు. ఆల్రెడీ పూజారులు ఉన్నారు. రమ్మని నేను చెప్తాను ఎక్కడెక్కడ పూజారులు ఉన్నారని చెప్తాను. దాడులను అరికట్టాలి, బంధువులపై దాడులను కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, ఎదురుద్దాం మనవాదాన్ని. మనందరూ అభివాదం తెలియజేయాలి. చెప్పి ఈ ఉద్యమం కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది కూడా మా డిమాండ్. దీనికి నాయకులు ఎంతమంది ఉన్నాయి కానీ ఒక యూనిట్ టీము ఏర్పాటు చేసి మన మిత్రులన్నట్టు ఇక్కడ చర్చిస్ చాలా ఉన్నాయి, గ్రామాల్లో చర్చిస్ ఉన్నాయి. ఏమైతే మానవాలు దండోర కార్యక్రమాలు మనం మొదలు పెట్టామో ఆ విధంగా గ్రామాలకు వెళ్ళి ఎప్పుడైతే మన జనాన్ని లేపగలుగుతామో ఈ గవర్నమెంట్కి మళ్ళీ బుద్ధి చెప్తామో, ఎవరైతే మా పేరు వస్తే సంగతి చేస్తామో మనం ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో ఈ సుప్రీంకోర్టు, ఈ మోడీ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. మార్చి 24న ఈ దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ అంశంపై నెల్లూరు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బ్రహ్మనాథాచారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మానవాళులను కలిసి వచ్చే క్రైస్తవ శక్తులను కూడా కలుపుకొని సుప్రీంకోర్టు మా మత స్వేచ్ఛను హరిస్తుంది, దానిని ఒకసారి మీరు పునఃసమీక్షించండి అని చెప్పి ఒక కార్యాచరణ ప్రకటించుకొని అన్నగారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు కార్యక్రమం అనంతరం ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంలో ఈరోజు మనం రౌండ్ టేబుల్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. రేపు అన్నగారి పర్యటన నెల్లూరు నుంచి
కడప, కర్నూలు, చిత్తూరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై ముందుకెళ్తా ఉన్నాం. ఇకపోతే ఈరోజు మనం ఇక్కడందరం కూడా రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆలోచన వచ్చిన వెంటనే అన్నగారు అయ్యా ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాలా మాదిరి పెద్దల మొత్తం కూడా మీరు ఫోన్ చేసి ఒక లెటర్ రూపంలో వాళ్ళకి వాట్సాప్ ద్వారా అయినా వెళ్ళి కలిసైనా మీరు ఒక లెటర్ ఇచ్చి అందరిని ఆహ్వానించు. దళిత ఉద్యమాల కేంద్ర బిందువు ప్రకాశం జిల్లా, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఇక్కడే ఏర్పడింది. మరో ఒక పోరాటం మనం చేయాలనుకున్నప్పుడు ఈ వేదిక ద్వారానే మళ్ళా మన దళిత క్రైస్తవులకి దళితులకి అండగా నిలబడాలనుకున్నప్పుడు అందరిని ఐక్యం చేయమంటే ఆ కార్యాచరణలో భాగంగా ఇక్కడ ఉండబడినటువంటి మా చందన్నని, అశోక్ అన్నని, కొండలన్నని, అదేవిధంగా ఎమ్మెల్రావులని, శోభన్ అన్నని, ఇక్కడ వచ్చినటువంటి అందరి పెద్దలు అందరూ కూడా ఆహ్వానం మేరకు మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేసి అదేవిధంగా మీ సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, సామాజిక ఉద్యమ నమస్కారాలు, బొమ్మన్న నాయకత్వం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనవాదమా అంబేద్కర్ వాదమా అనుకున్నప్పుడు ఎప్పుడో మధ్య యుగాల్లో మనవాదం మనల్ని గుడికి రానియకుండా, బడికి రానియకుండా, సమాజంలో మనుషులుగా చూడకుండా చేసింది. మనవాదం 8 అధ్యాయాలు, అదేవిధంగా 2876 శ్లోకాలలో మనవాదం ఈ సూత్రుల్ని గుడికి రానియొద్దండి, బడికి రానియొద్దండి, అదేవిధంగా ఈ సమాజంలో దూరంగా ఉండాలండి, అదేవిధంగా మీరు మూతికి ముంత మొలక తాట కట్టుకొని ఈ దేశంలో తిరగాలని చెప్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగంలో హక్కులు వచ్చాయి. 14లో మనకు సమానత్వం వచ్చింది, 15లో ఓట్ ఉండకూడదండి, అదేవిధంగా 19లో మనకి ఓట్ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా బతకమని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి 25లో మత స్వేచ్ఛ ఇచ్చి ఏ దేవుడి మీద పూజించుకోవాలని చెప్పి ఏ భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పించి మనం ఇప్పుడు మనవాద వైపు ఉండాలా, అంబేద్కర్ వాది వైపు ఉండాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని పెద్దలారని సందర్భం తెలియజేస్తా ఉన్నా. మనవాదం మనుషులుగా చూడాల, అదే అంబేద్కర్ వాదం మనుషులుగా నిలబెట్టి ఈ రోజు మన వాళ్ళని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు చేస్తుందంటే అది అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ అనుగుణంగా ఆ రాజ్యాంగంలో హక్కులు కాపాడడం కోసం మనందరం కూడా ఐక్యంగా ముందు వరుసలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మతతత్వం మరింత పెరిగిపోతూ ఉంది. మనం ఇందాక మాట్లాడుకుంటా కూడా మణిపూర్లో స్త్రీలను వివక్షణ చేసింది. భారత మాతకి జై అంటాం, కానీ భారత మాతల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తుంటే అప్పుడు గుర్తుకు రాలేదా ఈ బీజేపీ ప్రభుత్వానికి? భారత మాతల్ని మనం రోడ్డు మీద పెట్టుతున్నాం. ఒక స్త్రీలు అనుకున్నప్పుడు స్త్రీలను గౌరవించే సంస్కృతి మనలో ఉందనుకున్నప్పుడు స్త్రీలను మనం ఎందుకు రోడ్డు మీద తిప్పాలని చెప్పి ఆ బీజేపీ ప్రభుత్వం ఆలోచించింది. ఆ రోజు మణిపూర్లో మారణకాండ జరిగి ఉండేది కాదు. అదేవిధంగా ఈ రోజు మనం పశ్చిమ గోదావరిలో తీసుకుంటే అనేక చర్చిల మీద ఈరోజు తిరుగుబాటు జరుగుతూ ఉంది. లేదా అనంతపురం, కర్నూలులో తీసుకుంటే చర్చికి సంబంధించిన పాటలు పెట్టుకొని దేవుడి పాటలు రోడ్డు మీద పోతా ఉంటే అది మీ ఇంట్లోనే వచ్చిందని చెప్పి రోడ్డు మీద లాగి తాలిబడితో కూడా తెంచి కొడుతున్న సందర్భం మనం ఇటు రాయలసీమ ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఒకసారి మనం గమనించుకుంటా ఉంటే మనం ఈ రోజు ఉండడం అందరం కూడా అది దళిత ఉద్యమాల నుంచి వచ్చినా కూడా మనం చైతన్యవంతులుగా ఉన్నాం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మనం ఎంతో పోరాట స్ఫూర్తిని పెట్టమని ప్రదర్శించిన మనం ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం అందరం కూడా ముక్త ఘటనలో ఏకదాటమైన మనం ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఈ సభలో గుర్తు చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మేము పోరాటం అనుకున్నప్పుడు ఈ వేదిక ద్వారా అన్నోళ్ళు ప్రకాశం జిల్లా కేంద్రంగా దళిత క్రైస్తవులకు ఏ విధంగా అండగా నిలబడాలనే అంశాలపై మరింత ముందుకు వెళ్ళడం కోసం ఈ రోజు బ్రహ్మణ నాయకత్వంలో ఇక్కడ వచ్చినటువంటి నా మాలపెద్దల నాయకత్వం అందరూ కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మీరు భవిష్యత్తులో మనం అందరం కూడా అంబేద్కర్ వాదం వైపు నిలబడి మన హక్కులతో పాటు క్రైస్తవులకు వెనుకబాటుతనాన్ని గుర్తించి క్రైస్తవులకు కూడా ఈ రాజ్యాంగంలో మనం అనుకున్నప్పుడు భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను తిప్పికొట్టడం కోసం దళితులను, దళిత క్రైస్తవులను సంఘటితం చేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో
అంబేద్కర్ వాదాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా అడుగులేయాల్సిన సందర్భం వచ్చిన తరుణంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు రావినూతల కోటి మాణిక్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, అన్న తమ జీవితాన్ని అంకితం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్కూల్తో ముందుకు నడుస్తున్నటువంటి పెద్దలు అన్న డాక్టర్ చెప్పడి వెంకటరామన్ గారికి, అదేవిధంగా చెన్నన్నకు, నేను చాలా వాస్తవంగా ఆ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే 40 నిమిషాలు 45 నిమిషాలు. ఇప్పుడు అంతసేపు నేను చెప్తే మళ్ళీ మీరు తిరిగి లేచి తిరుగుబాటు చేశారు. అంచెలలో నుంచి తిరుగుబాటు వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని అంచేయాలనే ప్రయత్నం కాకుండా ఒక్క కుట్రను మాత్రం మీ దృష్టి తీసుకొస్తాను. ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏ ఆర్డర్ను ఆధారం చేసుకుని ఇచ్చింది? 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇచ్చింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇచ్చింది. మరి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఆధారం చేసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే ముందు మరి 1950 నాటి ఆర్డర్ని పక్కన పెట్టి ఇది 1950 నాటి ఉత్తర్వు. ఈ ఉత్తర్వులో షెడ్యూల్ జాబితాలో పేర్కొన్న కులాలు, జాతులు లేదా తెగలను ఆయా రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించాలి. ఆర్టికల్ 3 హిందూ లేక సిక్కు మతం, బౌద్ధ మతం కంటే భిన్నమైన మతాన్ని స్వీకరించిన ఏ ఇద్దరు షెడ్యూల్ కులాల సభ్యులుగా పరిగణించబడరు. ఆనాడు రాష్ట్రపతిగా ఉండబడినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఈ 50లో ఆర్డర్ వస్తే 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ హోదా కల్పించింది ప్రభుత్వం. నేను ఎక్కువ లోతుకెళ్ళకుండా మీకు చెప్తాను. 50లో వచ్చింది. 50లో వచ్చే క్రమంలో చెప్పింది హిందూ లేదా సిక్కు మతం కంటే భిన్నమైన మతాన్ని, అంటే హిందూ లేక సిక్కు బౌద్ధ మతం కంటే భిన్నమైన మతం ఏది? క్రైస్తవ మతం. అంటే ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మీకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పని 1950లో ఇచ్చింది. అదే 1950లో వచ్చిన సెక్షన్ తర్వాత 1956లో సిక్కులని, 1990లో బౌద్ధుల్ని రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ వాళ్ళకి ఎస్సీ హోదా ఇచ్చింది. అయితే